జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ముందు నుంచి వాహనాలు వస్తుంటాయి. కార్లలో వచ్చేవాళ్ళు సీట్ బెల్ట్ తప్పనిసరి. చూడండి, ఘాటు చాలా ప్రమాదకరమైన ఘాట్ ఇది. మలుపులతో కూడిన ఘాటు కాబట్టి ఇది డ్రింక్ చేసి మాత్రం డ్రైవింగ్ చేయొద్దు, ఎందుకంటే ఇది కొంచెం మలుపులు ఎక్కువ ఉన్నాయి, హైట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇంతటితోటి మనకి ఘాటు కంప్లీట్ అయిపోయింది. కొంచెం మనకి ముందుకెళ్తే ఒక 1/2 కిలోమీటర్ ముందుకెళ్తే మనకి అక్కడ పార్కింగ్ వస్తుంది. ఒకసారి పార్కింగ్ కూడా చూపిస్తాను మీకు. మనం పార్కింగ్కి చేరువలో ఉన్నాము. పార్కింగ్ ఇది. నా కారు పార్క్ చేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. నేను మా చిన్న నిద్రం వచ్చినాము దర్శనానికి. కారు పార్కింగ్లో పెట్టాము. ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్. అదే పార్కింగ్లో కారు పెట్టేసి మనం అలాగే బయలుదేరి దర్శనానికి వెళ్తున్నాను. ఇప్పుడు చూపిస్తాను. ఇది మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ముఖద్వారం. ఇది ఒకసారి చూడండి. అక్కడ లాంగ్ డిస్టెన్స్లో కనపడేది అమ్మవారి దేవస్థానం. మనం అమ్మవారి దేవస్థానం దగ్గర కూడా వెళ్తాను. నేను వెళ్ళి అక్కడ కూడా ఆ దేవస్థానం కూడా చూపిస్తాను మీకు. ఒకసారి ముఖద్వారం చూడండి. ఇక్కడ దేవస్థానం వారు కళ్యాణ కట్ట. ఇది మనకి గుండ్లు ఎంట్రుకలు తీయించాలంటే ఇక్కడే తీయిస్తాం మేమంతాను. సరే చూడండి. కొంతమంది ఏమంటే ఫస్ట్ పుట్టు వెంట్రుకలు కానీ ఇట్లా కానీ ఏమైనా ఉంటే మొక్కుబడి కోసం ఇక్కడ తీయిస్తారు ఫస్ట్. రండి, మనకి ఇంకా చూపిస్తాను మీకు. నేను ఇంకా ఇక్కడ మనకి గోవర్ధనగిరి మనకి ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ దగ్గర కూడా ఉంది. గోవర్ధనగిరి కూడా చూపిస్తాను. ఇక్కడ ఇది గోవర్ధనగిరి అండి. సార్ చూడండి, స్వామివారికి గోవర్ధనగిరి కింద నైవేద్యం అటువంటి తయారు చేస్తుంటారు. చూడండి, ఇది ఉచిత దర్శనం క్యూ లైను. అక్కడ వచ్చేసి మనకి మనీ పే చేయాలా. పర్ హెడ్కి 100 రూపాయలు తీసుకుంటారు. రండి చూపిస్తానండి మీకు. ఇది ఉచిత దర్శనం క్యూ లైన్ అండి. ఇది అది లోపలికి ఎంట్రన్స్లో మనకి వెళ్ళే ముఖద్వారం అండి. ఇది మనకి ఇప్పుడు టోకన్ తీసుకుని వచ్చే వాళ్ళ ఎంట్రన్స్ ఆ ముఖద్వారం నుంచి వస్తుంది. ఇది లోపలికి వచ్చేసాను నేను. ఒకసారి క్యూ లైన్ చూడండి, ఖాళీగా ఉంది ఈరోజు. ఇక్కడ విశేషత ఏమంటే వారంలో మనకి 6 రోజులు గుడి మూగివేయబడుతుంది. శనివారం ఒక్కరోజు మాత్రమే గుడికి స్వామివారి దర్శనం మనకు వస్తుంది. ఆ విశిష్టత గురించి కూడా నేను ఒకసారి ఇక్కడున్న వాళ్ళని అడిగి తెలుసుకుంటాను నేను. సరే చూడండి, ఖాళీగా ఉంది అక్కడంతా. అక్కడ కనపడుతుంది కదా, అక్కడ దేవస్థానం స్వామివారి దర్శనం. అక్కడికి వెళ్ళాలి మనం దర్శనానికి. చూడండి,
ఓకే అండి, ఇక్కడ గుళ్ళో మనకి ఫొటోస్ అలౌ లేదు. సరే, మాది స్వామివారి దర్శనం అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి దర్శనం. మీకు ఫస్ట్ చూపించాను కదా ముఖద్వారం దగ్గర కొండ మీద ఉన్న టెంపుల్ అనేసి. ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం మేము. అమ్మవారి దర్శనానికి వెళ్ళేది మీకు చూపిస్తాను ఒకసారి. అంతా స్వామివారి దర్శనానికి వచ్చేటోళ్ళండి. ఇప్పుడు నైవేద్యం బ్రేక్ ఇస్తున్నారు. ఇప్పుడు దానివల్ల అందరూ ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. సరే, మనం దర్శనంకి వెళ్ళాం కదా, ఫ్రీ దర్శనము. అక్కడి నుంచి మనం కుడి చేతి పక్కకి వెళ్తే అమ్మవారి దర్శనానికి మనకి దారి దొరుకుతుంది. సరే రండి, చూపిస్తాను. ఇదే మనకి అమ్మవారి దర్శనానికి వెళ్ళే దారి. ఇది రండి. చూడండి, ఇక్కడ అద్భుతము. 2 కొండలు మధ్యలో నుంచి మన దారి ఉంది. చూడండి మనకి ఇది మేము 1.5 feet నుంచి 2 feet ఉంటుంది. కానీ దీంట్లో ఎంతటి వారైనా కూడా దీని లోపల నుంచి పైకి వెళ్ళవచ్చు. చూడండి ఒకసారి 2 కొండలు చీలికలో మనకుంది. ఒకసారి చూడండి ఒకసారి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడే పైకి వచ్చేసామండి. ఆ కొండల మధ్య చిలుకల నుంచి మనం పైకి వచ్చామంటే అమ్మవారి దగ్గరికి చేరుకున్నట్టేను. చూడండి భక్తులు చూడండి ఇలాగ వస్తున్నారు. ఓకే అండి, ఇక్కడ సెల్ ఫోన్ వేసేద్దాం. ఇప్పుడు అది మళ్ళీ చేసి చూపిస్తాను మీకు వీడియో. లడ్డు కౌంటర్ ఇది. స్వామివారి లడ్డు ప్రసాదం దొరికేది ఇక్కడేను. రండి, లడ్డు ప్రసాదం. 2 దర్శనాలు అయిపోయినాయి. ఈ స్థల పురాణం గురించి మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకొని మీకు వివరిస్తాను నేను. ఓకే అండి, మీరు వీడియో ఇంకా కంటిన్యూగా వీడియోలు చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఫ్రెండ్స్, దర్శనం అయిపోయినాక అనుకోకుండా మా ఫ్రెండ్ అన్ఎక్స్పెక్టెడ్గా కలిశాడు. హాయ్. చూడండి, మీకు గుర్తుంది కదా మొన్న మేము పెంచలకోన అక్కడ వెళ్ళాం కదా. మా ఫ్రెండ్ దర్శనానికి వచ్చాడు మాల్యాద్రి లక్ష్మణ స్వామి టెంపుల్కి. అంటే మాది పక్క ఊర్లే. అనుకోకుండా దర్శనం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.